నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. స్వర్గీయ సంతోష్ మలాని జ్ఞాపకార్థం పేద మహిళలకు అన్నదానంతో పాటు చీరలు, నగదు పంపిణీ చేయడం అభినందనీయమని ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం నాయకులు కాంపల్లి సతీష్, అడ్వకేట్ శ్రీధర్ పేర్కొన్నారు. సోమవారం ఎన్టీపీసీ కృష్ణానగర్లో ఇటీవల మృతి చెందిన కీర్తిశేషులు మోహన్ మలాని వారి సతీమణి సంతోష్ మలాని మృతి చెందగా ప్రముఖ వ్యాపారవేత్త శ్రీమయి గ్రాండ్ హోటల్ యజమాని వేణు మలాని ఆధ్వర్యంలో ఎన్టీపీసీ కృష్ణానగర్లో పేద మహిళలకు అన్నదానం, ఉచితంగా చీరలు, నగదు పంపిణీ చేశారు. कृष्णा में नहीं जी, मैं आप भी आ जाओ. ప్రముఖ వ్యాపారవేత్త వేణు మలాని గారు ఈరోజు వారి వదిన గారి జ్ఞాపకార్థం వేణు మలాని గారు మరియు వారి కుటుంబ సభ్యులు నిరుపేద ప్రజలందరూ కూడా అన్నదాన కార్యక్రమం చేపట్టి వారికి నిరుపేద మహిళలకు చీరలు మరియు నగదు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇంత మంచి చక్కటి కార్యక్రమం చేసిన వేణు మలాని గారికి మరియు వారి కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ కూడా భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వేణు మలాని గారు ప్రజలకు సేవ చేయడంలో నిరంతరం ముందుంటారు. మానవ సేవే మాధవ సేవ అని తెలిసి ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం. గోదావరి పారిశ్రామిక ప్రాంతంలోనే కాకుండా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఆదివారం కూడా ఏదో ఒక సెంటర్లో వారు అన్నదాన కార్యక్రమాలు చేపడుతూనే ఉంటారు. దానిలో భాగంగా మేడిపల్లి సెంటర్లో, మరి కాశీపల్లి సెంటర్లో ప్రతి ఆదివారం కూడా అన్నదాన కార్యక్రమం, నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా నిన్న నుంచి కార్యక్రమం చేపట్టారు. ఆ కార్యక్రమం ప్రతి ఆదివారం ఉంటుంది. ఆ కార్యక్రమాల సేవా కార్యక్రమాలతో పాటు వారి కుటుంబిక జ్ఞాపకార్థం పేదలకు ఏదో రకంగా వారికి తోచిన సాయం భగవంతుడు ఇచ్చిన దాంట్లోకి వెళ్ళి కొంత భాగం ప్రజలకు సేవ చేయాలని ఒక మంచి మనసుతో వారు సేవ చేయడం చాలా సంతోషకరం. వేణు మలాని గారు వారు చేసే సేవా కార్యక్రమాలే ప్రజల ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పి మనస్ఫూర్తిగా ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం కోరుకుంది. ప్రముఖ వ్యాపారవేత్త, బిజినెస్లో మన రామగుండంలో అంతేకాకుండా తెలంగాణలో ఒక దిగ్గజంగా ఎదిగిన వేణు మలాని గారి వదిన గారి ద్వాదశ కార్యక్రమానికి ఈరోజు ఒక మహత్కార్యాన్ని వీరు కోరుకున్నారు. జనరల్గా చాలా ఆర్థికంగా ఉన్నవారు ఏం చేస్తారంటే అంగు ఆర్భాటాలు చేస్తూ కార్యక్రమాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ ఒక మహోత్తర కార్యాన్ని ఈరోజు చేపట్టారు. ఎంతోమంది పేదలకు అన్నదానంతో పాటు వారికి చీరలు మరియు నగదు వారికి ఆర్థికంగా సాయం చేశారు. వారు అనేక పుణ్య కార్యక్రమాలు చేపడుతుంటారు. మెయిన్గా ఆధ్యాత్మికంగా వారు ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంటారు. ఇంతకుముందు మన బ్రదర్ చెప్పినట్టు అన్ని రకాలుగా అనాథాలకు ఎక్కడ అవసరం ఉన్న వారు సాయం చేస్తుంటారు. వారి సంతోషి గారి ఆత్మకు శాంతి చేకూర్చాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. एरिया के जाने माने प्रमुख व्यापारी वेणुगोपाल मलानी तथा निखिल मलानी का नाम आज रामागुंडम एरिया में हर एक की जुबान पर है। आज वेणुगोपाल मलानी जी के भाभी जी तथा निखिल मलानी जी के माता जी के स्वर्गवास के 12वें दिन के उपलक्ष्य के अंदर आज वेणु मलानी जी ने ब्राह्मण भोज
तथा गरीब लोगों के लिए, लेडीज लोगों की सहायता के लिए अन्नदान कार्यक्रम तथा वस्त्र कार्यक्रम तथा नगद कार्यक्रम भी आयोजन किया गया है। इसी तरीके से उन्होंने कल एक संकल्प किया है कि हर इतवार के दिन मेडपल्ली सेंटर के ऊपर दोपहर में 12 बजे से लेकर दोपहर में 3 बजे तक का अन्न कार्यक्रम करेंगे। ये उन्होंने कल अपने भाभी जी के याददाश्त के अंदर एक संकल्प लिया गया है। भगवान उनके भाभी जी को, आत्मा को शांति प्रदान करे और इस दुख की घड़ी में उनके पूरे परिवार को इस दुख से निभरने के लिए शक्ति, सामर्थ्य तथा अन्य कार्यक्रम करने के लिए उनको शक्ति प्रदान करे। धन्यवाद। నాగర్ కర్నూలు జిల్లా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందుతాయి. ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల రాజేష్ రెడ్డి పెద్దాపూర్ గుట్టలపల్లిలో పథకాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే 4 పథకాలు ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డు ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. శివుడు నీల మల్లయ్య కాకన్ సాయిబాబు సూరాత్ల రమేష్ సార్ తర్వాత సుభద్ర గారు రెడీగా ఉండాలి. సుభద్ర తర్వాత మేకల అలివేల. ముఖ్యమంత్రి గారే ప్రతి ఒక్క రైతు గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి ముఖ్యంగా మనం కూడా మన గ్రామానికి సంబంధించి వైద్య విద్య గురించి కూడా ఆలోచించి తప్పకుండా స్కూళ్లు గాని రోడ్లు గాని తప్పకుండా చేసుకుంటామని హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు బాలరాజ్ గారికి మరొకసారి ధన్యవాదాలు. మా ప్రభుత్వంది మాది అని చెప్పి మీ అందరికీ సన్వయంగా అట్లా చెప్తూ మీ అందరి ఆశీర్వాదాలుంటే, రేవంత్ రెడ్డి గారికి ఆశీర్వాదాలుంటే మీ ఆశీర్వాదాలు తప్పకుండా మనము ఇందిరమ్మ రాజ్యం, పేదల రాజ్యం మీకు చెందాల్సినవన్నీ చెందుతాయని చెప్పి మనసారా కోరుకుంటూ మీరు మీ ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలి. పెద్దాపూర్ గ్రామం నన్ను గెలిపించి ఈ రోజు ఇది నిలబెట్టినందుకే మీ ఊరు ఈ రోజు ఎంచుకోవడం జరిగింది. మీరందరూ నన్ను గెలిపించినందుకు మొదటిసారిగా మీ అందరికీ ఈ వేదిక పై నుంచి మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ మీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలి. మేము మీకు ఇలానే పని చేయాలని కోరుకుంటూ మీరు ఇచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ జై తెలంగాణ, జై తెలంగాణ. కామారెడ్డి జిల్లా బేబీపేట్ మండల కేంద్రంలోని మున్నూరు కాపు వార్డులోని ప్రైమరీ స్కూల్లో నిర్భయంగా ఉండిపోయిన వాటర్ ట్యాంక్, అదేవిధంగా పాఠశాల భవనంపై పాఠశాల పేరు కూడా లేకపోవడం గమనార్హం. ఈ పాఠశాలలో 2 టీచర్స్ ఉండగా విద్యార్థులు ఎక్కువ ఉండడం వల్ల విద్యార్థుల తల్లిదండ్రులు 2 వాలంటీర్లను పెట్టుకోవడం జరిగింది. తల్లిదండ్రులు 2 ఉపాధ్యాయురాలు ఉన్నందున తాము వాలంటీర్లను పిల్లల తల్లిదండ్రులు నియమించుకున్నారు. కామారెడ్డి జిల్లా బీపీఎడ్ మండల కేంద్రంలోని మున్నూరు కాప్ వాడలో ఉన్న ప్రైమరీ స్కూల్లో ఈరోజు రావడం జరిగింది.
ఇందులో భాగంగా ఇక్కడ సదుపాయాలు వాటర్ ట్యాంక్ ఉంది. అందులో నీరు ఇప్పటికి కూడా రావడం లేదు, నిరుపయోగంగా ఉంది. అంతేకాకుండా బాత్రూమ్స్ డోర్స్ కూడా సరిగ్గా లేవు, దానివల్ల పిల్లలకు ఇబ్బందికరంగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ భోజనాలు కూడా సరిగ్గా లేవని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఈ ప్రైమరీ స్కూల్లో 2 టీచర్స్ మాత్రమే ఉన్నారు. మిగతా 2 టీచర్స్ని ప్రైవేట్గా తల్లిదండ్రుల సమక్షంలో ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా ఇప్పుడు ప్రైమరీ స్కూల్లో 2 టీచర్స్ సరిపోకపోవడం వల్ల ఇంకా మరి 2 టీచర్స్ కావాలని చెప్పేసి ఆర్జీ పెట్టుకున్నా కూడా ప్రభుత్వం ఇప్పటికీ కూడా స్పందించకుండా వారితోనే ఆ 2 టీచర్స్తో కొనసాగించడం వల్ల మిగతా విద్యార్థులకు ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి వారి తల్లిదండ్రులు మిగతా 2 వాలంటీర్స్ని తీసుకొచ్చి ఇక్కడికి వారి వంతుగా విద్యార్థుల తల్లిదండ్రులు మనీ కొంచెంగా ఇవ్వడం జరుగుతుంది. వారి వల్ల విద్యార్థులకు ఏదైనా ఉపయోగకరంగా ఉంటుంది, విద్యలో ముందుకెళ్తారనే ఉద్దేశంతో తల్లిదండ్రులు తమ సొంత పైసలతో వాలంటీర్లని ఎంచుకోవడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరుచుకొని ఇలాంటి పరిస్థితి ఏ ప్రైమరీ స్కూల్కి కానీ ఎటువంటి స్కూలు ప్రభుత్వ పాఠశాలలకు రాకుండా చూడవలసిందిగా ప్రభుత్వానికి బతుకమ్మ టీవీ ద్వారా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మరి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎవరిని ఇబ్బందులు పాలు చేయకుండా కూడా ఈ విధంగా చూడవలసిందిగా ప్రభుత్వాన్ని బతుకమ్మ టీవీ ద్వారా వేడుకుంటున్నాం. మరొక విషయం ఏంటంటే ఇప్పటి వరకు ప్రైమరీ స్కూల్ పేరుకే, కానీ ఇప్పటివరకు ఇక్కడ స్కూల్ ఉందనే విషయం కూడా ఎవరికి తెలియదు అనే విధంగానే ఉంది. ఎందుకంటే పిల్లలు బయటకు వస్తేనే ఇక్కడ స్కూల్ ఉంది అనే విషయం అర్థమవుతుంది. లేదంటే ఇక్కడికి కనీసం స్కూల్ పేరు కూడా నమోదు చేయలేదు. ఇక్కడ దాదాపు 1 year అవుతుంది పెయింట్ వేసి. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా స్కూల్ పేరు లాంటివి ఎటువంటి అభివృద్ధి ఎక్కువ కార్యక్రమాలు కూడా చేపట్టడం లేదని చెప్పేసి చేపట్టకపోవడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే పిల్లలు సడన్గా బయటకు రావడం వల్ల, లేకపోతే హెవీగా డ్రైవింగ్ చేసుకుంటూ ఎవరైనా వచ్చినప్పుడు వారికి ఎన్నో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. స్కూల్ జోన్ అనేది ఒక బోర్డుని రోడ్డు దగ్గర ఒక బోర్డుని ఏర్పాటు చేసి ఇక్కడ స్కూల్ ఉందనే ప్రత్యేక కథనాన్ని ఏర్పాటు చేయకపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇప్పటికైనా పిల్లల దృష్టిలో పెట్టుకొని పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎటువంటి పిల్లలకి ఏమి ఇబ్బందులు కలిగినా, ఎటువంటి విష జ్వరాలు కలిగినా, ఎటువంటి అనాపాలైనా కూడా డ్రైనేజ్ ప్రాబ్లం కూడా ఇక్కడ చూసినట్లయితే డ్రైనేజ్ ప్రాబ్లం కూడా వెంట క్లీన్ చేస్తేనే బాగుంటుందండి. ఎందుకంటే పిల్లలు దగ్గరలో ఉంటారు కాబట్టి ఎన్నో ఇబ్బందులు కలుగుతాయి. దానివల్ల కూడా మరింత దారుణంగా ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని ఇటువంటి సమస్యలు ఎక్కడ ఏ స్కూల్లో ఏ మండలాల్లో కూడా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని మరో మార్గా బతుకమ్మ టీవీ ద్వారా తెలియజేస్తున్నాను. వాసవి క్లబ్, వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో రిపబ్లిక్ జెండా ఆవిష్కరణ పురస్కరించుకుని స్థానిక వాసవి మాత ఆలయంలో వాసవి క్లబ్ వనిత ఆధ్వర్యంలో జాతీయ జెండాను క్లబ్ అధ్యక్షులు అద్దం లలిత సాయికృష్ణ ఆవిష్కరించారు. సందర్భంగా పెద్దముద్దునూరు గ్రామానికి చెందిన సంఘం లక్ష్మీబాయి కళాశాలలో ఇంటర్ చదువుతున్న సాయేశ్వరి అల్లా ఉన్నత చదువు కొరకు 10,000 రూపాయలు ఫీజు అందించడం, శ్రీనివాస పద్మావతి కళాశాల విద్యార్థులకు నోట్బుక్స్, పెన్స్ అందించడం జరిగింది.
సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కల వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉత్కల జలధితరంగా तव शुभ नामे जाहे तव शुभ आशीष मागे जाहे तव जय गागा जन घन मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండల కేంద్రంలో మంగళవారం రోజున గాంధీ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రైతులు కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం మిరుదొడ్డి మండల అధ్యక్షులు మద్దెల రాజేశం, మిరుదొడ్డి గ్రామ అధ్యక్షులు మద్దెల సుదర్శన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి అమలు చేసిన పథకాలలో భాగంగా రైతు బంధు గాని, రైతు ఆత్మీయ వరుస గాని, కొత్త రేషన్స్ గాని, ఇందిరమ్మ ఇండ్లు గాని ప్రతి ఒక్కటి ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రతి ఒక్కటి విడుదల వారి అమలు చేస్తున్నారని అన్నారు. ఇదే రైతు భరోసా ఎకరానికి 6,000 రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆ రోజు పథకాలను మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం ప్రతి పథకాన్ని అమలు చేసుకుంటూ వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు బడ్జెట్ ఎంత లోటున్నా ఒక్క నయా పైసా కూడా ప్రతిపక్షమైన టీఆర్ఎస్ పార్టీ మొత్తం ఊడ్చుకపోయినా ఇవాళ ఎంతో ఇబ్బందితోని మా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఏదైతే చెప్పిర్రో దాని ప్రకారము ప్రతి పథకాన్ని నెరవేర్చుకుంటూ ఈ రోజు వరకు నిన్నటి వరకు కూడా చేయడం జరిగింది. ఆ రోజు చెప్పిన ఉచిత బస్సు కావచ్చు, ఉచిత కరెంటు కావచ్చు, మళ్ళా రైతు భరోసా కావచ్చు, ఈ రోజు రైతు బంధు కావచ్చు, ఈ నిన్నటి వరకు 5,63,63 లక్షల రూపాయలను ఒకటేసారి రిలీజ్ చేయడం జరిగింది. మిత్రులారా, నేను ఒకటే చెప్తున్నాను, ఇవాళ ఎంత ఇబ్బంది అయినా ఏదైనా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఏదైతే నియామకాలు ఇస్తామన్నదో ఖచ్చితంగా మేము ఇస్తాము. ఖచ్చితంగా ఇచ్చేంత వరకు మా రేవంత్ రెడ్డి గారు నిద్రపోదు. కానీ ఈరోజు ప్రతిపక్షాలకు వశం గాక ప్రతి ఒక్కటి ఇచ్చుకుంటూ వస్తే ఏదేదో మాట్లాడుతున్నారు. ఇలా మండలంలో ఒక్కళ్ళను సెలక్షన్ చేస్తే దాన్ని అడ్డుకుంటాము, దాన్ని ఇది చేస్తాము, ఏదో చేస్తామని రైతులను భయోందోళనకు గురి చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, మీరు 10 సంవత్సరంల ఏదన్నా ఒక పథకాన్ని కరెక్ట్ ఇచ్చిన పథకం ఏదో మాకు చెప్పాలని సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ, మరి రైతులు కంగారు పడవలసిన అవసరం లేదు. మన రైతుల పార్టీ, మన కాంగ్రెస్ పార్టీ వచ్చే రోజుల్లో ప్రతి పథకాన్ని ఇంటికి చేరేటట్టు మా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు పూచి తాచి తప్పకుండా ప్రతి రైతును ఆదుకుంటారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మిత్రులారా, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, చెరుకు శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం, చెరుకు శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్. ఈరోజు గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడానికి కారణాలు ఏంటంటే, ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టిన 6 పథకాలు కావచ్చు, మరియు రేషన్ కార్డులు గత ప్రభుత్వంలో
10 ఏళ్ళు పరిపాలన చేసిన ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. అప్పుడు మాన్యశ్రీ మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన రేషన్ కార్డులే తప్ప ఇప్పటి వరకు ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. తనకు పుట్టిన వారసత్వంగా పుట్టిన మన పిల్లలకు ముసలోళ్ళు అయినా ఇప్పటి వరకు రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో మళ్ళీ రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. రైతులకు రైతు భరోసా ఇవ్వడం జరిగింది. ఆడవాళ్లకు గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది. ఉచిత కరెంటు ఇవ్వడం జరుగుతుంది. అలాగే పేద రైతు కూలీలకు అదే భరోసా ఆత్మీయ భరోసా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు ఉన్నాయి. అవి కూడా త్వరలోనే ఎంత ఆర్థిక లోపాలున్నా మన బట్టి విక్రమార్క గారు చాలా రూపాయి ఖర్చు పెట్టకుండా రూపాయి కూడబెట్టి మన గవర్నమెంట్ నుంచి అవి సమకూరుస్తా ఉన్నారు. దానికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రతి కుటుంబానికి ఒక్కొక్క యూనిట్ ఒక్కొక్క పథకం అందేలా ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. 18 గంటలు నిద్రపోకుండా ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. అందరూ పబ్లిక్ ఎవరో ప్రతిపక్షాలు ఏమో వామపక్షాలు ఏమో అంటుంటే ఏమేమి పట్టించుకోకుని పబ్లిక్ మాత్రం ఖచ్చితంగా ప్రతి పథకం అందేలా రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. ఇది ముమ్మాటికి నిజము. జై కాంగ్రెస్. కామారెడ్డి జిల్లా బేబీపేట్ మండల కేంద్రంలో శిథిలావస్థ ఉన్న ప్రాథమిక పశువైద్య కేంద్రం. ఇందులో పశువైద్య అధికారి గత 3 నెలల క్రితం పల్వంచ మండల కేంద్రానికి బదిలీ అయిందని, ప్రస్తుతం ఇక్కడ ఉన్న 2 అటెండర్లు పశువులకు ఎటువంటి వ్యాధులు వచ్చినా చూసుకుంటున్నారు. అంతేకాకుండా ఎటువంటి ఎమర్జెన్సీ కేసులు వచ్చినా కూడా పల్వంచ మండలం నుండి పశువైద్యురాలు వస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. కామారెడ్డి జిల్లా బీపేట మండల కేంద్రంలో ఈరోజు మనం వెటర్నరీ హాస్పిటల్కి రావడం జరిగింది. ఇందులో వెటర్నరీ మేడం గారు 3 months బ్యాకే పల్వంచ మండలానికి బదిలీ అయినట్టు తెలుస్తుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇక్కడ వేరే సిబ్బంది అంటే ఓన్లీ అటెండర్స్ మాత్రము వారే చూసుకుంటున్నారు. వేరే వెటర్నరీ డాక్టర్ మాత్రం ఇప్పటివరకు ఇక్కడ వెటర్నరీ డాక్టర్ని ఇంకా రాకపోవడం అనేది చాలా బాధాకరం. ఏదైనా ఎమర్జెన్సీ కేసులు ఉంటే మాత్రం పల్వంచ నుంచి ఇక్కడికి వచ్చి వైద్యం చేసి వెళ్ళిపోతుంది. దీనివల్ల ప్రజలు చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు కూడా దీనివల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతారు. రాను రోజుల్లో ఇలానే ఉంటే మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురవుతారని చెప్పేసి ప్రజలు ఆపోతున్నారు. కావున వెంటనే ప్రభుత్వం స్పందించి వెటర్నరీ డాక్టర్ని బీపేట గ్రామ పంచాయతీకి కేటాయించాలి. అదేవిధంగా వారు కూడా అన్ని విధాలుగా చూసినట్టయితే శిథిలావస్థలో ఉన్న ఈ వెటర్నరీ హాస్పిటల్ ఎంత ఘోరంగా ఉందంటే చాలా దారుణంగా ఉంది. దీన్ని కూడా పునరుద్ధరించి వారికి కూడా అన్ని విధాలుగా సదుపాయాలు ఉండే విధంగా చూడాలి. కనీసం ఇక్కడ టాయిలెట్స్ కూడా అందుబాటులో ఇక్కడ ఏది కూడా సరిగ్గా లేదు. ఇక్కడికి ఏదైనా ఆఫీసర్ వచ్చినా కూడా కనీసం కూర్చోవడానికి సరిగ్గా సదుపాయాలు లేకుండా ఉన్న దుస్థితి ఇక్కడ ఏర్పడుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మన మండల అధికారులు కానీ లేదా జిల్లా అధికారులు కానీ వెంటనే దీనికి స్పందించి ఎంతోమంది రైతులు పాడి పశువులు ఉన్న రైతులు దీని మీద ఆధారపడి ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా వైద్య అధికారిని కూడా నియమించి అందరికీ మేలు చేయాలని చెప్పేసి బతుకమ్మ టీవీ ద్వారా కోరుతున్నాము.
కామారెడ్డి జిల్లా బేబీపేట్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ వద్ద పింఛన్ల పంపిణీ కొరకు వేరే వద్ద సిగ్నల్ రావడం లేదని ఇక్కడికి వచ్చామని తెలిపారు. ఇప్పటికే పింఛన్ల పంపిణీ కొరకే కషీర్ని ఇవ్వడం జరిగింది. కానీ పోస్టాఫీస్ వారు గ్రామ కషీర్లో సిగ్నల్ రావడం లేదంటూ మళ్లీ గ్రామ పంచాయతీకి రావడం వల్ల గ్రామంలో ప్రజలు వారి సమస్యలతో గ్రామ పంచాయతీ కార్యాలయానికి రావడానికి ఇబ్బందికరంగా మారింది. ఏమైందమ్మా ఏమైందమ్మా ఇక్కడ సార్ అక్కడ సార్ అక్కడ రోజు ఎడ తీసుకుంటారు అమ్మా పేషెంట్ రోజు ఎడ తీసుకుంటారు గిట్టచ్చు గిట్టచ్చు మొత్తం మీటింగ్ అయిపోయాక ఎప్పుడైనా కామారెడ్డి జిల్లా బేబీపేట్ కేంద్రంలో అయ్యప్ప వెంచర్ వెనకాల పర్మిషన్ లేకుండా విచ్చలవిడిగా ఇటుకలు తయారు చేసి ఇటుక బట్టీలు పెడుతున్నారు. ఇందులో చిన్నపిల్లలు కూడా ఈ బట్టీలో పనిచేస్తున్నారు. ఇటుక బట్టీకి పర్మిషన్లు ఉన్నాయా అంటూ అడగ్గా అన్ని ఉన్నాయంటూ వెళ్లి బేబీపేట్ మండలంలోని ప్రధాన బీఆర్ఎస్ నాయకుడిని కలిసి వెళ్లి చూడుపో అంటూ వల్గర్ గా మాట్లాడారు. ఇంత దర్జాగా పార్టీ ఉన్న చూసుకుని ఇటుక బట్టీలు ప్రారంభం చేస్తున్నారనేది ప్రశ్ననీయంగా మారింది. సింగరేణిలో గత కొంతకాలంగా మారుపేర్ల సమస్య పరిష్కరిస్తామని కాలయాపన చేసి ఇప్పటి వరకు పరిష్కరించుకున్న కారుణ్య నియామకాల ద్వారా దిగిపోయిన మారుపేర్ల కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు రాక విజిలెన్స్ ఎంక్వైరీ పేరుతో అనేక ఇబ్బందులకు గురి చేసిన యాజమాన్యం తక్షణమే మారుపేర్ల సమస్య పరిష్కరించి ఉద్యోగాలు ఇవ్వాలని రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి డిమాండ్ చేశారు. గోదావరికని సిఐటియు ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే కార్మికుల పిల్లలు తినడానికి తిండి లేక ఉద్యోగాలు లేక కార్మిక కుటుంబాలు మనస్తాపం చెంది ప్రాణార్పణ చేసుకుంటామని ప్రకటన చేస్తున్నారని తెలియజేశారు. సింగరేణిలో డిపెండెంట్ల ఉద్యమం రోజు రోజుకు ఉద్యమవుతా ఉంది. దాదాపు 2014 నుంచి 2024 అయిపోయి 2025 వరకు బినామీ పేర్లు తప్పులు పడ్డాయని చెప్పి వాళ్ళు
రకరకాల ఉద్యమాలు చేసి అన్ని కార్మిక సంఘాలకు అన్ని రాజకీయ పార్టీలకు ఇప్పటికే విజ్ఞప్తులు చేసిండ్రు. ఎన్నికల సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలు అన్ని ట్రేడ్ యూనియన్లు ఆ సమస్యను మేము పరిష్కరిస్తామని చెప్పి హామీలు ఇచ్చిండ్రు. అన్ని కార్మిక సంఘాల యాజమాన్యంతో డిపెండెంట్లకు వన్ టైం సెటిల్మెంట్ కింద ఉద్యోగాలని చెప్పి ఒప్పందం చేసినాం. కానీ ఆ సమస్య ఇప్పటి వరకు 2-3 సంవత్సరాల కింద ఒప్పందం చేసినా అమలుకి ఇంతవరకు నోచుకోవట్లేదు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చిండు, వాటన్నిటి కూడా సూచి చూడినట్టు ఇచ్చేసి ఉద్యోగాలు కల్పించమని చెప్పినా యాజమాన్యం దానికి కనికరించలేదు. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా బినామీ పేర్ల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పినా ఇంతవరకు దానికోసం ఊసేత్తట్లేదు. గతంలో ఉన్న టీజీబీ కేసు హామీ ఇచ్చి వెనకకెళ్ళింది. ఇప్పుడున్న ఏఐటీసీ కూడా అదే డిమాండ్ పెట్టి గెలిచి కనీసం స్ట్రక్చర్ మీటింగ్లో మాట్లాడుతున్న సందర్భం లేదు. ఇంకా ఎంతకాలం వీళ్ళు నిరీక్షించాలి అని సిఐటి యాజమాన్యాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. దాదాపు 1000 నుంచి 1500 మంది చిన్న చిన్న తప్పులతో వాళ్ళ కొడుకులు కాదని ఇట్లా మీరు భావిస్తుందా యాజమాన్యం? ఎప్పుడో వాళ్ళ తండ్రులు చేసిన చిన్న చిన్న తప్పులకి లేదా కంపెనీ మనం పేర్లు రాసుకుంటప్పుడు ఈపీఆర్లో చిన్న చిన్న తప్పిన దొరికిన తప్పుల కోసం వాళ్ళని ఏదో దొంగలుగా భావించి ఇప్పటి వరకు కొన్ని వేల మందిని మనం విధులపాలు చేసి వాళ్ళ కనీసం 10-15 సంవత్సరాల నుంచి వాళ్ళ వయసు అంతా కోల్పోతా ఉన్నారు. ఇంకా తల్లిదండ్రుల మీద బతకాలన్న స్థితికి మనం వాళ్ళని దిగదార్చున్నాం. నేను యాజమాన్యాన్ని, గెలుచు సంఘాన్ని, ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇంకా దీన్ని కాలపన చేయకండి. వాళ్ళు ఒక పెద్ద ఉద్యమానికి శ్రీకారం చుట్టిండ్రు. వాళ్ళకి మొత్తం నిరాశ నిస్పృహకు గురైండ్రు. మాకు సాగు తప్ప ఇంకోటి లేదని వాళ్ళు ప్రకటన చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏమైనా చేసుకొని అనార్థం కనుక చేసుకుంటే అది యాజమాన్యం, యూనియన్లు అన్నీ కూడా బదనాం అవుతాయి. అది జరగకముందే వాళ్ళకు స్పష్టత చేయాల్సిన అవసరం యాజమాన్యం పైన ఉంది. ఇంకా మీరు కాలయాపన చేయకండి. మీకేమైనా టెక్నికల్ ప్రాబ్లం ఉంటే ఆ టెక్నికల్ ప్రాబ్లం తెలియపరచండి యాజమాన్యాన్ని చెప్పదలుచుకున్నాం. ట్రేడ్ యూనియన్గా మీరు ఉట్టిగానే వాగ్దానాలు గేట్ మీటింగ్ మీద చెప్పకండి. అయితే అవుతుంది, కాకపోతే కాదు, చేస్తే మేము ఫలానాలో చేస్తాం, ఫలానాలో చేయమని స్పష్టత చేసి కొంతమంది కన్నా అందులో చిన్న చిన్న పేరు తప్పకూడదు, ఇంటి పేరు తప్పకూడదు, ఒకరి కులం తప్పకూడదు, ఒకరి ఊరు తప్పకూడదు, ఒకరి తన పేరు తప్పకూడదు. వీళ్ళందరూ ఏం తప్పు చేసిండ్రు? తప్పు వాళ్ళ జరిగిందా? అది ఎందుకంటే 40-50 సంవత్సరాల కింద ల్యాండ్ లూజర్స్ వాళ్ళు ఇచ్చిన పేర్ల ప్రకారం ఉద్యోగాలు ఇచ్చిండ్రు. వీళ్ళేం స్వతహాగా పైరవకారులు కాదు, పెద్ద వెనుకట చేసిన చిన్న చిన్న పొరపాట్ల వల్ల తండ్రుల పేరు తప్పటి సవరించుకోకపోవడం వల్ల ఇలా కొడుకులు దోషులు నిలవాల్సిన స్థితికి వచ్చింది. వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. వాళ్ళ సమస్యను వెంటనే తేల్చండి. వాళ్ళు ఇప్పటికే గోలేట్ నుంచి వెళ్ళి కొత్తగూడెం వరకు వాళ్ళు పాదయాత్ర చేయాలనుకుంటున్నారు. రోజు వాళ్ళ కుటుంబాలు కళ్ళు నీళ్లుగా కారుతుంటే ప్రెస్ మీట్ పెట్టి కారుతుంటే మనకు కనికరంగా అందించకపోతే ఇక మనం మంటలం కాదని నేను అనుకుంటాను. వాళ్ళ సమస్యలు తీర్చారు. ఇప్పటికే వాళ్ళు 35-40 సంవత్సరాలు వచ్చారు. 24 సంవత్సరాలు 20 సంవత్సరాల వయసు కానీ కొట్లాడుతూ 10 సంవత్సరాల వయసు మీద పడ్డది. ఇంకో 2 సంవత్సరాలు వాళ్ళు దేనికి పనికిరారు. కొంతమంది పెళ్లిళ్ళు చేసుకుంటుంటున్నారు. కొంతమంది తండ్రులు వెళ్ళి చూసి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇప్పటికే పిల్లగాళ్ళకి రేపు చూసి నిరాశ చేసి ఆత్మహత్యలకు గురవుతున్నారు. ఇప్పుడు స్వతహాగా వాళ్ళే ప్రెస్ మీట్లు పెట్టి ఇక మేము సూసైడ్ తప్ప ఇంకో మార్గం లేదు, మేము పెట్రోల్ పోసుకొని చచ్చిపోతామని ప్రకటన చేసే స్థాయికి వచ్చింది. వాళ్ళు ఉద్యమాలు చేస్తేనేమో పోలీసులు తీసుకుపోయి జైల్లో పెడతారు. ప్రభుత్వమేమో అపాయింట్మెంట్ ఇవ్వకపోయా, కార్మిక సంఘాలేమో వాగ్దానాలకి పరిమితం అవుతారు. వాళ్ళు ఇంకేం చేసుకోవాలి? వాళ్ళు ఏం చేస్తే వాళ్ళ ఉద్యోగాలు ఉంటాయో అత్యో రావో తెలియాలి. అందుకే వాళ్ళు ఉద్యమానికి శ్రీకారం చుట్టిండు. దానికి మేము మద్దతు ఇచ్చినా మేము డిపెండెన్స్ ఉపయోగపరుచుకున్నాం. మీరు అంతా ఘోరాతి ఘోరమైన నిర్ణయాలు తీసుకోకండి దయచేసి. చావే మనకు శరణ్యం కాదు. చావుతోటి సాధించేది ఏమీ ఉండదు. సాధ్యమంత వరకు, శక్తి ఉన్నంత వరకు కొట్లాడదాం. మీ కొట్లాడేదానికి, మీ ఉద్యమం చేసేదానికి సిఐటి సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. మీరు ఎక్కడికి రమ్మన్నా, ఏం చేయమన్నా యాజమాన్యంతో ప్రభుత్వం మాట్లాడడానికి మేము మొదటి నుంచి కొట్లాడుతున్నాం, ఇంకా ముందు కూడా కొట్లాడతాం. అందుకని యాజమాన్యానికి స్పష్టత చేయదలుచుకున్నాం. దయచేసి మీరు వెంటనే దీని మీద స్పష్టత ప్రకటన చేయండి. ఫస్ట్ ఇస్తే ఇస్తామని చెప్పండి, ఇవ్వకపోతే ఇవ్వమని చెప్పండి, ఇంకా రాదని చెప్పండి. అంతేకాని మీరు ఒట్టిగానే పెండింగ్ పెట్టుకొని అప్పుడప్పుడు ఇస్తామని అప్పుడప్పుడు ఇయ్యమని రకరకాల పేర్లతో ఇవ్వడం వల్ల నిరాశతో ఇంకో ఉద్యోగం పోతలేదు, ఇంకో పని చేసుకోకుండా దీనికోసం వెయిట్ చేసి వాళ్ళ కుటుంబాలు ఇట్లా నిరాశతో ఉంటున్నాయి. అందుకే స్పష్టత చేయమని చెప్పుకోతున్నాం. మిమ్మల్ని ఇది చెప్పదలుచుకుంది ఒకటే, మీరు వెంటనే చైర్మన్ గారు, డైరెక్టర్లు లేదా గెలిచే సంఘ నాయకులు మీరు ఒక స్ట్రక్చర్ మీటింగ్లో మేము పెడతాం.
కార్మికులారా డిపెండెంట్స్ అలా మీరు నిరాశకు గురికాకండి, దీని సమస్యను ఏదో ఒకటి తేల్తామని చెప్పి యూనియన్ చెప్పాలి. యాజమాన్యం కూడా మీకు ఏం టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇవ్వకపోవడానికి అదన్నా స్పష్టత చేయండి. చెప్పడం ద్వారా వాళ్ళ ఉద్యమాన్ని కొంచెం మనం నీరు గాచినట్టు అంటే కొంచెం తగ్గించినట్టు అవుతుంది. వాళ్ళు ఏదైతే ఆవేశంతో ఉన్నారో ఆవేశం మీద తీసుకునే మీడియాలపై వెనక్కొస్తాయి. దీనికి కాలయాపన చేయకుండా యాజమాన్యం వెంటనే ప్రకటన చేయాలని చెప్పి సిఐటిగా యాజమాన్యానికి కార్మిక సంఘానికి విజ్ఞప్తి చేస్తాము. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కోటలో ఉన్న శ్రీ 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 భూలక్ష్మి చెన్నకేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు, శ్రీ శ్రీ జమలమ్మ అమ్మవారు పరశురామని దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ఒకేసారి ఫిబ్రవరి 12న ప్రారంభం కానున్నాయని, స్వామివారికి ప్రత్యేకంగా వస్త్రాలను ఇక్కడి నుండి తయారు చేయించాలనే ఉద్దేశంతో గద్వాల చేనేత జరీ చీరల ఉత్పత్తిదారుల సంఘం మాస్టర్ ఫీవర్స్ ఆధ్వర్యంలో గద్వాల చేనేత కార్మికులతో స్వామివారి అమ్మవార్లకు అలంకరణ వస్త్రాలను తయారు చేయిస్తున్నట్లు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. निरुक्ताय नमः, पुरुषोत्तमाय नमः, लोकसुधाय नमः, नारदमाय नमः, अद्भुताय नमः, जनार्दनाय नमः, उपेन्द्राय नमः, हरये नमः, श्री कृष्णाय नमः, पूर्वोक्तदेवं नव्यान्विष्टायां शुभात्तो अस्य जमानस्य श्रीमान् श्रीकृतः गोत्रोद्भवस्य गोत्रों कोशां कृष्णमोहन रेड्डी नाम येषां तद्धर्मग्नि शोधमानां येषां ब्रह्माणां एतेषां सह कुटुम्बानां सर्वेषां क्षेमस्थैर्यजय अभयायुः आरोग्यैश्वर्याभिवृद्ध्यर्थं भूलक्ष्मी चन्नकेश्वर स्वामी अनुग्रह प्रसाद सिद्ध्यर्थे मंगल महानीरांजन दीपं दर्शयामि। अलंकरणार्थे पुष्पंबरे गदां पुष्पवान् जाहां कृष्णान् भवतु व्यापार नीरिया अकला आविष्कार पुष्पनी बृहस्पति स्थानमंजंतासः ముందు అన్ని కూడా కావాలి కావాలని అనుకోకుండా నిమ్లో కాదు నిమ్లో మామూలుగా రేపు సంవత్సరంలో परिचरादिशूर्वयामि गन्धपुष्पाक्षतान् समर्पयामि गन्धद्वारान्तरादर्शां नित्यपुष्टामरेशम् गन्धद्वारान्तरादर्शां नित्यपुष्टां प्रदेशयामि गन्धपुष्पान् अक्षतां समर्पयामि पूर्णं दाते भव्योदनेते एकदा ब्रह्मणवहति एकदा यदमानः जुस्तैतो ददाति रामाय रामभद्राय रामचन्द्रनाथाय सीताय पतये नमः नित्याश्रये नित्यमङ्गलानि भवन्तु अयोध्यापते श्रीरामचन्द्रस्वामी भगवान् की जय।
స్వామికి సీతారామాంజనేయుల స్వామికి ఫోన్ మాట్లాడే లేకుండా స్థానిక చేనేత కార్మికులు చేనేత వృత్తిని నమ్ముకొని అలా మేము కూడా మా చేనేత వృత్తి ద్వారా ఎంతో అభివృద్ధి చెందిన గద్వాలు చేనేత ఇక్కడనే మొగ్గమ్మిన అంటే ఇంత పవిత్రమైన స్థలం శ్రీరాముని ఆలయంలో ఇలా చెన్నకేశ్వరునికి ఇక్కడికి వెళ్ళే పట్టు పంచాయితీమి అదేవిధంగా అమ్మవారికి లక్ష్మీదేవి అమ్మవారికి చీర అయితేమి ఇక్కడనే వాళ్ళు సొంతంగా చాలామంది కార్మికులు వాళ్ళ శ్రమదానం చేస్తూ ఇక్కడ ఈ చేనేత రంగాన్ని అభివృద్ధి చేసే విధంగా అలా గద్వాల పేరు చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఇక్కడికి వెళ్ళి బ్రహ్మోత్సవాలకి తిరుపతికి ఇక్కడికి వెళ్ళి కూడా తిరుపతి కూడా పంచగా తీసుకెళ్తారు. అదేవిధంగా ఇక్కడ బ్రహ్మోత్సవాలు స్థానికంగా ఉన్న బ్రహ్మోత్సవాలు కూడా మా వంతు మేము ప్రయత్నం చేయండి, మా వంతుగా మేము కృషి చేస్తాం. ఇక్కడ ఉన్న వీవర్స్ మొత్తం కూడా ఈ పట్టు పంచం నేస్తూ అదేవిధంగా చీరలు కూడా అదేవిధంగా అమ్మవారి జమ్మలమ్మ అమ్మవారికి నేను వాళ్ళకి రిక్వెస్ట్ చేసిన జమ్మలమ్మ అమ్మవారి కూడా ఇక్కడికి వెళ్ళి ఒక చీరలు వేయాలని రిక్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా స్పందించడం జరిగింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా అలా గద్వాల చేనేత కార్మికుల సహకారంతో ఈరోజు పట్టు పంచాయతీని అదేవిధంగా చీర నేయడం కానీ చాలా సంతోషం. రాఘవేంద్ర స్వామి మఠం వారు కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం మళ్ళీ రాఘవేంద్ర స్వామి మఠం ఎప్పుడైతే గద్వాల్లో ఈ దేవాలయాన్ని మొత్తం కూడా వారి ఆధ్వర్యంలో నడవడం చాలా సంతోషం. వారి ఆధ్వర్యంలో వచ్చినాక సుబుధీంద్ర స్వామి ఆశీస్సులతో గద్వాల్లో దేవాలయం దినదిన అభివృద్ధి చెందుతూ అలా వారి ఆశీర్వాదం గద్వాలకి ఎప్పుడే ఎంత విధంగా ఉండాలి, గద్వాల ప్రజలు ఎప్పుడో సుఖ సంతోషాలుతున్న ఆరోగ్యాలు ఎప్పుడు రైతులకు వర్షాలు కానీ కృష్ణమ్మ తల్లి కానీ ఎప్పుడూ కరుణించి వీరి ఎంతోమంది దేవుణ్ణి నమ్ముకొని ఈరోజు ఎంతోమంది ప్రజలు ఉన్నారు. మరి వారి ఆశీర్వాదం సుబుధీంద్ర స్వామి ఆశీర్వాదంతో గద్వాల దినదిన అభివృద్ధి చెందాలని కోరుతున్నాను. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని షేరెల్లి వీధిలో గల ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ పురంధరదాసుల ఆరాధన ఉత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు ప్రాణశచారి ఆధ్వర్యంలో ఉదయం ఆంజనేయ స్వామికి తేనెతో అభిషేకం నిర్వహించారు. రాఘవేంద్రాచారి, ప్రమోద్, ప్రసన్న, నరేష్ వేద మంత్రాలతో పవమాన హోమం నిర్వహించారు. अवयंजमे शुगंजमे हेरंजमे सुजाजमे सुदंजमे पूर्णमसि पूर्णमे भूजाः सुपूर्णमसि पूर्णमे भूजा अक्षरसमावे प्रेष्टाः प्राच्यां दिशि देवार्पितोमार्चयन्तां दक्षस्यामसि मासा पितरोमार्चयन्तां जानवेना देको स्वधजानिष्टादक्षुः अर्षन्ति हृद्या सभुद्रा च तव्रजारि पुनानावचक्षे तस्य धारा अभिचाकशेमि हिरण्ययो वेतसो मध्या आसाम्यक्सावन्ति सरितो रथेना अन्तर्हृदा मनसाः पूयमानाः एते अर्षन्त्योर्मयो घृतस्य मृगा इव प्रमेयः पतयन्ति यक्वास्य धारा अर्षो नभाजे काष्ठा बिन्धन्नोर्मिभिः पिन्वामानः अभिप्रावन्तसमाने वयोषा कल्याण्या अस्मयामानासो अग्निम् हृदस्य धारा अमिधो न सन्तता जोषानो हर्यति जातवेदाः
वहतु मे तव ओ अंजना अभिजागसीमे यत्र सोमः सूयते यत्र यज्ञो घृतस्य धारा अभितत्पावन्ते वर्षदसुष्टुतिं गव्यमादिमस्मासु भद्राद्रवीणानि धत्ता एवं यज्ञं नायत देवता नो घृतस्य धारा अभितत्पावन्ते मधुमत्पवन्ते సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలో రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులను విడుదల చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ చెరుకు శ్రీనివాసరెడ్డి గారి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులు ఇగో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణ రైతు భరోసా ఎకరానికి 12,000 చొప్పున నిధులు విడుదల చేసినందుకు వారికి అక్బర్పేట భూంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ తరపున మరియు రైతుల తరపున ఇక్కడి ప్రాంత ప్రజల తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పిందో ఎకరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఆ విధంగా ఈరోజు యాసంగి పంటకు 6,000 రూపాయలను ఈరోజు రైతుల అకౌంట్లోకి విడుదల చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండా సురేఖ గారికి, జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, మా దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఇంకోటి చెరుకు శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేకంగా ఎందుకంటే దుబ్బాక రెవెన్యూ పరిధిలోని కుడవెల్లి రామలింగేశ్వర స్వామి దేవస్థానం దక్షిణ కాశీగా పేరొందింది. ఆ దక్షిణ కాశీగా పేరొందిన రామేశ్వరపల్లిలోని రామేశంపల్లికి గ్రామానికి కేటాయించినందుకు చెరుకు శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఈ రోజు పోతరెడ్డి రెవెన్యూ పరిధిలోని 2,346 మంది రైతులకు 2,04,00,000 రూపాయల రైతు భరోసాను ఈ రోజు అకౌంట్లో 3,400 ఎకరాలకు వేసినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు రైతులు ఎవరు మోసపోవద్దని చెప్తా ఉన్నాం. గతంలో ఇదే బీఆర్ఎస్ 3 నెలలు చేసిన చరిత్ర ఉన్నది. అయ్యా మా రైతు భరోసా ఈ రోజు చాలా అయింది, ప్రతి ఒక్కరికి మార్చి 31 లోపు రైతులందరికీ ఇవ్వడానికి మా కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. రైతులు ఎవరు ఆధారపడద్దు, ప్రతిపక్షాలు చెప్పే మాయ మాటలు నమ్మద్దని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ ఏదైతే తప్పుడు వాగ్దానాలు ఏదైతే ఉన్నదో వాళ్ళు ఆర్థిక సంక్షోభాన్ని చేసినా కానీ ఈరోజు ఆర్థిక వ్యవస్థను గాడిన పెడుతూ ఎకరానికి 6,000 చొప్పున యాసంగి పంటకు విడుదల చేసినందుకు మేము ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అలాగే బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు కూడా
ఏదో మాయ మాటలు చెప్తా ఉన్నారు. అయ్యా మీరు 15 లక్షలు వేస్తామన్నారే, ఒక్క రైతు అకౌంట్లో వేయలేరు. ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పిందో 6,000 రూపాయలు ఎకరానికి వేస్తామని అసెస్మెంట్ చేశారు. మీరు కూడా సోయి తెచ్చుకోవాలి బీజేపీ నాయకులారా. 15 లక్షల రూపాయలు ప్రజల ఖాతాలో పడ్డాయా? జన్ధన్ అని చెప్పేసి దందన్ అని పడతాయి అన్నారు. దందన్ వల్లే ఏది వల్లేదు. ఇది మాది మా యొక్క రైతు భరోసా టంటన్ అనుకుంటా రైతు ఖాతాలో పడుతున్నాయని చెప్పేసి రైతులకు పక్షాన ఈ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైతు భరోసా కార్యక్రమానికి మొన్నటి రోజున ప్రారంభమైంది. నిన్నటి రోజు నుండి రైతులకు సాగుకు యోగ్యమైన భూములను గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా 10,000 కోట్ల నిధులను విడుదల చేసింది. దానిలో భాగంగా నిన్నటి రోజు నుండి మా భూమిపల్లి అక్బర్పేట మండలంలోని పోతరేడుపేట గ్రామాన్ని ఈ రైతు భరోసా కార్యక్రమానికి ఒక ఏకకాలంలోని నిధులు విడుదల చేయడానికి మా గ్రామాన్ని గుర్తించడము మా ప్రాంత ప్రజలు, మా రెవెన్యూ గ్రామ ప్రజలు కూడా హర్షించదగ్గ విషయము. ఎందుకంటే దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి, మా ప్రాంత నియోజకవర్గ బాధ్యుడు మా నాయకుడు శ్రీనివాస్ రెడ్డి గారి కృషి వల్లనే ఈరోజు పోతడిపేట గ్రామాన్ని ఈ రైతు భరోసా కార్యక్రమం ఎన్నుకున్నారు. ఈ ప్రాంత ప్రజలు అందరూ వారు కొనియాడుతున్నారు. అదేవిధంగా మా వ్యవసాయ యోగ్యమైన భూములు పోతడిపేట రెవెన్యూ క్లస్టర్లో 3,402 ఎకరాల భూమిని గుర్తించింది ఈ రెవెన్యూ సెక్టారు. దీనికి సంబంధించి ఇలా 2,04,14,509 రూపాయలను రిలీజ్ చేసింది. గత పాలకులు చేసిన పాపగండాలను కడిగేస్తూ మా రాష్ట్ర ప్రభుత్వము ఏవైతే ఇచ్చిన హామీల్లో భాగంగా ఒక్కొక్కటి నెరవేరుస్తూ గత పాపాలు ఏవైతే మీ యొక్క ఆర్థిక సంక్షోభం నెట్టేసుకుంటూ ఇక మా ప్రభుత్వము ఈ ప్రజాపాలనలో భాగంగా ఈ హామీలను అమలు చేస్తుంది. ఆ పాపగండలు తూర్చుకుంటూనో ఇచ్చిన హామీలు ఏదైతే అమలులో కట్టుబడి రాష్ట్ర ప్రభుత్వం అన్ని హామీ నెరవేరుస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. చేసిండు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ గవర్నమెంట్ ఫామ్ అయినా కూడా రైతే ధ్యేయం అని చెప్పి రైతుల పక్షాన ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము పనిచేస్తుంది. కాబట్టి గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వము రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి చారణ బారణ అరాకొర చేసినటువంటి చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వము గల్లీ నుంచి మొదలుకుంటే ఢిల్లీ దాకా ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము గతంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు ఆయన సీఎం అయినా కూడా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి మాటిచ్చి వైఎస్ రాజశేఖర్ కూడా 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగింది రైతుల పక్షాన. అదేవిధంగా ఈ ఎన్నికల్లో కూడా నేను గెలిస్తా కూడా ఖచ్చితంగా నేను ఈ గ్యారెంటీలను అమలు చేస్తానని చెప్పి కంకణ బదులు కట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా ఇవాళ గ్యారెంటీలన్నింటినీ అమలు పరుస్తూ రైతుల కళ్ళల్లో ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకుంటారని మాజీ ఎమ్మెల్యే అరెస్ట్. రామకుండం ఎన్టీపీసీ ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకుంటారని రామకుండం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రజాభిప్రాయ సేకరణలో తన అభిప్రాయాలు తెలియజేసేందుకు వస్తున్న చందర్ను గేటు వద్ద అడ్డుకుని పోలీసులు అరెస్ట్ చేసి మంచిర్యాల జిల్లాకు తరలించారు. ప్రజాభిప్రాయ సేకరణలో మాట్లాడండి సార్. ఇదే ప్రజాభిప్రాయ సేకరణ ఇంత మాజీ ఎమ్మెల్యేని మాట్లాడలేకపోతే ఎవరితో మాట్లాడేస్తారు? మరి ప్రజల అభిప్రాయం మీరు తెలిపే మాజీ ఎమ్మెల్యేని మాట్లాడనీయకుండా మరింత అన్యాయం అయితే ఎట్లా ఇస్తారు? ఇదేం పాలన, ఇదేం అన్యాయం? కొత్తగా వచ్చే ఎన్టీపీసీ 3x800 మెగావాట్స్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టును స్వాగతిస్తూ ప్రత్యేకంగా మాతంగి కాలనీ తక్షణమే లిఫ్ట్ చేసి కాజిపల్లి మరియు ఇతర ఎన్టీపీసీ ప్రభావిత గ్రామాలకు కాలనీ వాసులకు R&R ప్యాకేజీ కింద పునర్నివాసం కల్పిస్తూ అత్యధికంగా
సిఎస్ఆర్సీడీ ఫండ్ కేటాయించాలని బీజేపీ మాజీ మహిళా కార్పొరేటర్ మహిళా మోర్చా ఎగ్జిక్యూటివ్ మెంబర్ సోమారపు లావణ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఎన్టీపీసీ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. మరి ఇలాంటి విద్యుత్ ప్లాంట్ రావడం అనేది కొత్తేమి కాదు. మరి దేశాభివృద్ధిలో భాగస్వామ్యం అవడం అనేది, నా పేరు సోమారపు లావణ్య, ఎక్స్ కార్పొరేటర్ అండి, 39 అభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. మరి నూతన ప్రాజెక్ట్ ని కూడా స్వాగతిస్తున్నాం మేము. మరి రామగుండంలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్ ఏదైతే ఉందో మరి చుట్టుపక్కల దేశంలో వెలుగు నింపినప్పటికీ కూడా మన రామగుండం చుట్టుపక్కల మాత్రం ఇంకా చీకటిమయంగానే ఉంది, అభివృద్ధిలో కూడా కుంటుపడింది. మరి ఎన్నో పవర్ ప్లాంట్స్ దేశానికి ఎంతో ముఖ్యమైన కూడా ప్రజల సంరక్షణ కూడా అంతే ముఖ్యంగా భావిస్తూ మానవ దృక్పథంతో దృష్టి పెట్టి ప్రజల డిమాండ్స్ ని పరిగణలోకి తీసుకుంటూ మరి జిల్లా అధికారులు ఎన్టీపీసీ యాజమాన్యాన్ని మేము కోరుకుంటున్నాము. దాదాపు ఎన్టీపీసీ ప్రాజెక్ట్ వల్ల 16 విలేజెస్ మరి ఎన్నో చుట్టుపక్కల కాలనీస్ మండలాలు నష్టపోతున్నాయి. దానికి అదనంగా మనము రామగుండానికి ప్రత్యేకంగా నిధులు ఫండ్ కేటాయించాలని మేము కోరుకుంటున్నాము. మరి ఒక ప్రజాప్రతినిధిగా ప్రధానంగా ఎన్టీపీసీలో ఎన్టీపీసీ ప్రథమంగా పురుడు పోసుకున్నటువంటి కాచిపల్లి మాతం కాలనీలో వాసులు భూములు జాగలు ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా వాళ్ళకి ఇంకా నష్టం జరుగుతూనే ఉంది. కావున మాతం కాలనీ పక్కనే ఉన్నటువంటి మరి 160 ఇల్లులున్నాయి, 500 మంది ప్రజలున్నారు. అలాగే దానికి ఆనుకొని కాచిపల్లి గ్రామం కూడా ఉంది. మరి వారిని కూడా మరి పొల్యూషన్ దాని కింద వారిని దృష్ట్యా సాధించి వారికి ఆ కాలనీ వాసులకు తప్పకుండా ఏదైతే వాళ్ళ యొక్క భూములను కూడా వారికి డిమాండ్ గా చేస్తూ వారికి మాతం కాలనీ కాచిపల్లిని కూడా మరి ఇల్లు కేటాయించాలని మేము కోరుకుంటున్నాము. వారికి నష్టపరిహారంగా కూడా ఆ ఇళ్లకు భూమి జాగాలకు కూడా నష్టపరిహారం చెల్లించాలి, పునర్నివాసం కల్పించాలి మరీ ప్రాధాన్యపడుతున్నాను. అదేవిధంగా ఆరోగ్య రీత్యా వారికి కంపల్సరీగా హెల్త్ కార్డ్స్, అలాగే వాళ్ళకి హెల్త్ సంబంధించిన ఏమైనా వ్యాధులు వస్తే వారికి కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఉచిత వైద్యం కంపల్సరీగా వారికి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద, అలాగే స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ కింద కూడా వారికి ఎంప్లాయ్మెంట్ కల్పించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా కార్మికులకు కూడా వారికి ఆరోగ్య రీత్యా వారికి మంచి వసతులు కల్పించాలని కోరుకుంటున్నాము. ప్రత్యేకంగా మహిళల కోసం ట్రైనింగ్ సెంటర్స్ కూడా వారికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద వారికి ప్రత్యేకంగా మహిళల కోసం కేటాయించాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం. అదేవిధంగా R&R ప్యాకేజ్ కింద కూడా మాతం కాలనీ వాసులకు ఇల్లు కేటాయించాలని కోరుకుంటున్నాము. మరి మేము కూడా అభివృద్ధిలో భాగం అవుతామని, ప్రజల సంరక్షణ కూడా అంతే ముఖ్యమని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. రామగుండం ఎన్టీపీసీలో 3x800 పవర్ ప్రాజెక్టు రావాల్సిందేనని, కానీ ఎన్టీపీసీ యాజమాన్యం కూడా ప్రజల ఇబ్బందులను కూడా తీర్చాల్సిందేనని, అందుకు జిల్లా కలెక్టర్ పూర్తి బాధ్యత తీసుకోవాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాం సింగ్ రాజ్ ఠాకూర్ ఎన్టీపీసీ తనదైన శైలిలో ఘాటుగా విరుచుకుపడ్డారు. రామగుండం ఎన్టీపీసీ యాజమాన్యం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆధ్వర్యంలో మంగళవారం ఎన్టీపీసీ టీటీఎస్లోని జిల్లా ప్రజా పరిషత్ స్కూల్ మైదానంలో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన ఎమ్మెల్యేను గేట్ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో ఎమ్మెల్యేకు పోలీసులకు మధ్య కొంత రసభస నడిచింది. గోదావరికని ఏసీపీ వచ్చి సర్ది చెప్పి ప్రజాభిప్రాయ సేకరణ సభ ప్రాంగణంలోకి తీసుకొచ్చారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండం ప్రాంత ప్రజలకు తమ భూములను, ప్రాణాలను త్యాగం చేసి ఎన్టీపీసీ ద్వారా దేశానికి వెలుగులను ఇస్తున్నారు. కూడా కనబడుతుంది కానీ అరే పోలీస్ సెక్టర్ నేను ఉన్నా, నేను ఆయన ఎవరు మాట్లాడారు తప్పని టైప్ చెప్పి ఇప్పుడు సస్పెండ్ చేయించారు సార్. ఎట్లా మాట్లాడతారు సార్? కూర్చోడానికి
సో ఈ ఎన్విరాన్మెంట్ పబ్లిక్ హియరింగ్ తెలంగాణ క్లీన్ పబ్లిక్ హియరింగ్ పొల్యూషన్ కంట్రోల్ పబ్లిక్ తర్వాత చెప్పండి మాజీ కార్పొరేట్ కానీ పబ్లిక్ కానీ లేకపోతే మీడియా మిత్రులు కానీ దీన్ని కవర్ చేయడానికి వచ్చే మీడియా మిత్రులు కానీ నేను కావచ్చు పోలీస్ ఆల్సో వెల్కమ్ టు వెల్కమ్. సో ఒకసారి నేను స్కీమ్ ఆఫ్ థింగ్స్ చెప్తాను ఎట్లా అవుతుంది ఏం చేస్తున్నాం మన పర్పస్ ఏంటది అనేది. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ విపి రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 సెక్షన్ 13 ప్రకారం దట్ సేస్ ఎన్టీపీసీ హ్యాస్ టు ఎస్టాబ్లిష్ అరౌండ్ 4,000 మెగావాట్ పవర్ ప్లాంట్ ఇన్ తెలంగాణ సక్సెస్ఫుల్ స్టేట్ ఆఫ్ తెలంగాణ ఉంది. అందులో భాగంగా తెలంగాణ ఫేజ్ 1 లో మనం మీ అందరికీ తెలుసు 2x800 ఆల్రెడీ మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సెకండ్ ఫేజ్ 3x800 దానికి ఇది పబ్లిక్ హియరింగ్ అనమాట. పబ్లిక్ హియరింగ్ మెయిన్ పర్పస్ ఏంటంటే వెనెవర్ ప్లాంట్ కానీ ఏమైనా ఎస్టాబ్లిష్ చేయాలి అంటే గవర్నమెంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఇవ్వాలి. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఇవ్వాలంటే రెండు చాలా బ్రీఫ్ గా చెప్తున్నాను, సింపుల్ గా చెప్తున్నాను. సో వాళ్ళు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఇవ్వాలంటే ప్రైమరీ ఒకటి ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది ఎన్టీపీసీ వాళ్ళు చేస్తారనమాట. దీనివల్ల మనం ఇక్కడ ప్లాంట్ పెట్టడం వల్ల లోపల పబ్లిక్ కానీ లేకపోతే ఎయిర్ వాటర్ కానీ లేకపోతే భూమికి సంబంధించిన కానీ ఎయిర్ క్వాలిటీ సంబంధించిన కానీ లేకపోతే సాయిల్ క్వాలిటీ కానీ లేకపోతే జంతువులు కానీ మెట్రాలజీకి సంబంధించిన కానీ ఎటువంటి ఇంపాక్ట్ ఉన్నా వాళ్ళు ఒకసారి చదివి వాళ్ళు దాన్ని ఎట్లా మిటిగేట్ చేస్తారు ఎట్లా మేనేజ్ చేస్తారు అనేది వాళ్ళు ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది చేసి సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ సబ్మిట్ చేస్తారు. దాంతో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అండ్ ఈ పబ్లిక్ హియరింగ్ లో వచ్చిన పబ్లిక్ నుంచి వచ్చిన కామెంట్స్ కానీ సజెషన్స్ కానీ లేకపోతే ఇష్యూస్ కానీ లేకపోతే సలహాలు సూచనలు లేకపోతే ఏమైనా కంప్లైంట్స్ కానీ లేకపోతే కొన్ని డౌట్స్ ఉండొచ్చు దీనివల్ల ఈ ఇబ్బంది అయితే మాకు ఫ్యూచర్లో 10 years లో ఉంటుంది 15 years లో ఉంటుంది అక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ఈ పబ్లిక్ ఫోరం ఉంది దీంట్లో మీరు ఎటువంటి సమస్యలుగా లేవనెత్తచ్చు. సో ఈ స్కీమ్ ఆఫ్ థింగ్స్ ఎట్లా ఉందంటే ఇనిషియల్ గా ఎన్టీపీసీ ప్రాజెక్ట్ వాళ్ళు ఇక్కడ ప్రపోజ్ చేస్తున్న ప్లాంట్ గురించి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళు ఏం ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నారు, దాని ప్లాన్ ఏంటి, దానివల్ల ఇంపాక్ట్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ వాళ్ళు స్టడీ చేసింది ఏంటి అని వాళ్ళు డీటెయిల్ గా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత ఇదే టైంలో మా స్టాఫ్ మీ దగ్గర ఉంటారు, మీరు ఎవరైనా మాట్లాడాలనుకున్నా ఒక స్లిప్ మీద రాసి ఇవ్వచ్చు. మేము ఆల్మోస్ట్ అందరికీ అవకాశం ఇచ్చేటట్టు ప్లాన్ చేయడం జరిగింది. ఇది మనం అప్రాక్సిమేట్లీ 11 స్టార్ట్ చేసి 2:30 దాకా అనుకున్నాము. మోస్ట్లీ ఇంకా ఏమైనా ఉన్నా కానీ మేము అందరినీ అకామిడేట్ చేస్తాము. సో దయచేసి మాకు ఛాన్స్ రాలేము లేకపోతే మేము లాస్ట్లో ఉన్నాము మేము చెప్పే పాయింట్స్ నోట్ చేసుకోలేదు అట్లాంటి ఏం లేదండి. ఇక్కడ మీరు మాట్లాడే ప్రతి ఓటు మేము మా అఫీషియల్ గా వీడియో రికార్డింగ్ అవుతుంది. ప్రతిదీ ఇక్కడ మా పొల్యూషన్ కంట్రోల్ రిలీజ్ రాస్తున్నారు. ప్రతి ఓటు అనేది నోట్ చేసుకోవడం జరిగింది. నథింగ్ విల్ బి లెఫ్ట్ అన్నమాట. సో మీకు ఎటువంటి ఎవరు ఏం మాట్లాడాలన్నా కానీ పబ్లిక్ కానీ లేకపోతే చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళు కానీ లేకపోతే కొంతమంది ఎన్జిఓస్ కూడా నేను నా దగ్గర వచ్చిన వాళ్ళు కానీ లేకపోతే ఇది కాక కొంతమంది ఎన్వైరన్మెంట్ సంబంధించిన ఇండిపెండెంట్ పనిచేసే పబ్లిక్ ఉన్నారు, వాళ్ళు కూడా మేము ఇండిపెండెంట్ మాట్లాడతాం కదా. మీరు ఎటువంటిది ఉన్నా కానీ మాకు స్లిప్ ఇవ్వచ్చు, మేము అందరినీ పిలుస్తాం. సో దయచేసి మనం మీ మైండ్లో ఈ అపోహనే తీసుకొని అంటే నెగిటివిటీ అనేది లేకుండా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ట్రై టు క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో దట్ అంతా ఓపెన్ అయితే మనం మైండ్లో డౌట్స్ చూసుకొని ఆపాలి సక్సెస్ అట్లా కాకుండా ఎటువంటి డౌట్స్ ఉన్నా చిన్నది పెద్దది అనేది లేకుండా ఎటువంటి డౌట్స్ ఉన్నా మీ రిక్వెస్ట్ ఓపెన్ గా డిస్కస్ చేస్తే మేము ప్రతి నోట్ చేసుకుంటాం. దాన్ని వీళ్ళందరికీ అడ్రస్ చేసి వీళ్ళు ఆల్సో రైట్ మనం ఇక్కడ జరిగే ప్రతి మినిట్స్ కానీ వీడియో రికార్డింగ్ కానీ మనం మొత్తం మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ ఢిల్లీ పంపిస్తాం. వాళ్ళు దీని బేసిస్ మీద మనం పంపించే ప్రతి మినిట్స్ మీద మీరు రేషన్ ప్రతి పాయింట్ మీద వాళ్ళు డిస్కస్ చేసి దే విల్ టేక్ ఏ డెసిషన్ అన్నారు. సో మీ రిక్వెస్ట్ ఎటువంటి అప్రహెన్షన్ కానీ మైండ్ ఎటువంటి కన్ఫ్యూజన్ కానీ డౌట్స్ పెట్టుకోకుండా మీరు ఓపెన్ గా మీకు చిన్నది పెద్దది సలహాలు సూచనలు కంప్లైంట్స్ సజెషన్స్ ఎటువంటిదైనా మీ రిక్వెస్ట్ తిరిగి ముందుకు వచ్చి ఇక్కడ మాకు డయాస్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చి మీరు ఎటువంటి చెప్పినా విల్ బి హ్యాపీ టు నోట్ డౌన్ అండ్ ఆల్సో అక్నాలెడ్జ్ జరుగుతుంది. సో భారతదేశంలో ఎన్టీపీసీ మొదటిసారి నిర్మాణం అయినప్పుడు కేవలం 5,000 ఎకరాల స్థలం అవసరం ఉండే, కానీ అప్పుడు ఎన్టీపీసీ యాజమాన్యం 9,000 ఎకరాలు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. గతంలో ఎన్టీపీసీ నిర్మాణించినప్పుడు అప్పుడు అనేక హామీలు ఇచ్చింది ఎన్టీపీసీ, కానీ ఎన్టీపీసీ యాజమాన్యం ఎప్పుడైతే
హియరింగ్ అప్పుడే అన్ని ఏర్పాట్లు చేస్తారు. దాని తర్వాత ఏం చేస్తారంటే బర్రెలకు ఫ్లూర్ ఇచ్చడం, పిల్లల పుస్తకాలు వెహికల్స్ ఇచ్చి వాళ్ళని ఎంప్లాయ్మెంట్ గా ప్రోత్సహించాలి. అలాగే ఎక్కడైతే పరిశ్రమ ఉంటుందో పెట్టాలి. చాలా మీటింగ్లో చెప్తున్నాను కానీ అది ఇక్కడ చాలా మంది ప్రజాభిప్రాయ సేకరణ కలెక్టర్ గారికి నేను చెప్తా ఉన్నా, ఈ ప్రాంత శాసనసభ్యుడిని నేను. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా హక్కులు తెలుసుకొని అభిమానంతో అవకాశం ఇస్తే ఈరోజు మేము ప్రజల పక్షాన ప్రజా సమస్యలు తెలపడానికి వస్తూ ఉంటే ఇవాళ పోలీస్ అధికారి ప్రత్యేకంగా ఒక అధికారి దురుసుగా ప్రవర్తించడం ఇది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం రామగుండం ప్రజల పక్షాన. కలెక్టర్ గారు ఇది తప్పకుండా నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా. దీని మీద తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తున్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను. సుమారుగా నాతో పాటు కొంత వందల మంది ఈ ప్రాంతంలో ప్రభావితం ఉన్న వాళ్ళు వచ్చారు. మీడియా సాక్షిగా మేము చాలా మంది వచ్చాం. వెహికల్స్ ఉన్నాయి, అక్కడ వెహికల్స్ పెట్టి వస్తామంటే దురుసుగా మాట్లాడడం తీవ్రమైనటువంటి పరిణామం అనే విషయాన్ని నేను తెలియజేస్తాను. దాంతో పాటు చాలా మంది రాకుండా చేసే ప్రయత్నం చేసేదాన్ని కూడా నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఇది ప్రజా ఇలా గర్వంగా చెప్తా ఉన్నాం. రామగుండంలో 3x8 రావాలంటే ఈ ప్రభుత్వం కూడా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, మా శ్రీధర్ బాబు గారు, ఈ ప్రాంతంలో అవగాహన ఉన్నటువంటి నాయకులు ఈ ప్రాంతానికి రావాలని మేము ప్రపోజల్ పెడితే ఈ ప్రభుత్వం కూడా యాదాద్రిలో పెడతాను, ఎన్టీపీసీలో మనకు అవసరమా అని చెప్పినప్పుడు నేను మాట్లాడినా. ఇది ఈ ప్రాంత ప్రజలందరూ కూడా తెలవాలి. గతంలో ఇండస్ట్రీస్ పెట్టినాం, 2x800 వచ్చినది, కావాల్సినంత పొల్యూషన్ వచ్చినది. 3x800 వస్తే కనుక దీన్ని మించేది లేదు తగిన జాగ్రత్తలు తీసుకుంటే. కానీ దీని ద్వారా యువ భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు, ఈ ప్రాంత నగరాన్ని కాపాడడానికి నగరం ఒక ఇండస్ట్రియల్ హబ్ గా పేరుంటది. ఇది మాకు వచ్చిన హక్కు. ఈ హక్కును మేము వదులుకోవద్దు, ఖచ్చితంగా చెయ్యాలని ముఖ్యమంత్రి గారిని దండం పెట్టి దాక్షిణం అంటే శ్రీధరబాబు గారు ఒత్తిడి తీసుకొచ్చి మా ద్వారా మా విన్నపాన్ని మా పార్లమెంట్ సభ్యులు, మా శాసన సభ్యులు అందరూ కూడా చేసి దీన్ని మళ్ళీ ఇక్కడ పెట్టడానికి ఒప్పుకోవడం జరిగింది. ఈరోజు మళ్ళీ దీనికి ప్రధానమంత్రి గారితో మాట్లాడి తర్వాత ఈ యొక్క కార్యాచరణకు ముందుకు పోతా ఉన్నాం. కానీ కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నవారు ప్రజల పక్షాన గతంలో జరిగినటువంటి అన్యాయాలు 50 సంవత్సరాల నుంచి మా ప్రాంతంలో జరుగుతున్న నిర్లక్ష్యం, ఇన్ని త్యాగాలు చేసినా, ఇన్ని రకాల మామూలు నిర్లక్ష్యం చేసిన అనేక మంది శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, ప్రభుత్వాలు మారిన 50 సంవత్సరాల కాలంలో మాకు రావాల్సిన హక్కులు రాలేదు. మేము నిర్లక్ష్యానికి గురైనాం, పొల్యూషన్ గురైనాం. ఈరోజు ఒక రోజు 50,000 టన్నుల బొగ్గును ఇక్కడ కాల్చున్నారు సార్. 50,000 బొగ్గును ఇక్కడ కాలుస్తూ ఉంటారు. దాంట్లో వచ్చేటువంటి పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి మనం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నామో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎన్టీపీసీకి సంబంధించిన అధికారులు మేము మాట్లాడినప్పుడల్లా, నేను ఇంకెవరైనా మాట్లాడినప్పుడల్లా ఒక స్టోరీ చెప్తారు. స్టోరీ చెప్పినప్పుడల్లా సార్ ఎక్కడెక్కడైతే పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి ఏ రకమైనటువంటి మిషనరీ తీసుకున్నారు, ఏ రకమైనటువంటి ప్రతిపాదన తీసుకొస్తారు, రాష్ట్ర వ్యాప్తంగా సిఎస్ఆర్ నిధులు
వ్యాప్తంగా ఖర్చు చేస్తారు. 50 సంవత్సరాలు ఎక్కడెక్కడ పెట్టినారంటే మాకు తెలియదు, ఈ అధికారుండే ఆ అధికారుండే ఇక్కడ పెట్టినాం అక్కడ పెట్టినాం అంటారే తప్ప రామగుండంకి వచ్చే వాళ్ళకి ఏం పెట్టిరో ఏ ఒక్క రోజు కూడా స్పష్టమైన వైఖరి రాలేదు. మాకు రావాల్సిన హక్కులు రాలేదు. మేము నిర్లక్ష్యానికి గురైనాం, పొల్యూషన్కి గురైనాం. ఈరోజు ఒక రోజు 50,000 టన్నుల బొగ్గును ఇక్కడ కాల్స్తున్నారు సార్. 50,000 బొగ్గును ఇక్కడ కాలుస్తూ ఉంటారు. దాంట్లో వచ్చేటువంటి పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి మనం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నామో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎన్టీపీసీకి సంబంధించిన అధికారులు మేము మాట్లాడినప్పుడల్లా, నేను ఇంకెవరైనా మాట్లాడినప్పుడల్లా ఒక స్టోరీ చెప్తారు. స్టోరీ చెప్పినప్పుడల్లా సార్ ఎక్కడెక్కడైతే పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి ఏ రకమైనటువంటి మిషనరీ తీసుకున్నారు, ఏ రకమైనటువంటి ప్రతిపాదన తీసుకొస్తారు, రాష్ట్ర వ్యాప్తంగా సిఎస్ఆర్ నిధులు రాష్ట్ర వ్యాప్తంగా ఖర్చు చేస్తారు. 50 సంవత్సరాలు ఎక్కడెక్కడ పెట్టినారంటే మాకు తెలియదు, ఈ అధికారుండే ఆ అధికారుండే ఇక్కడ పెట్టినాం అక్కడ పెట్టినాం అంటారే తప్ప రామగుండంకి వచ్చే వాళ్ళకి ఏం పెట్టిరో ఏ ఒక్క రోజు కూడా స్పష్టమైన వైఖరి రాలేదు. అడిగినప్పుడల్లా అక్కడ ఒక నీళ్ళ ట్యాంక్ పెట్టినాం, మిషన్ ఇచ్చినాం, లేకుంటే మంచినీటికి సంబంధించిన ప్యూరిఫై సంబంధించినటువంటి 1,00,000-2 లక్షలు ఇచ్చినామంటారు. అప్పుడప్పుడు అక్కడ ఇక్కడ రోడ్లు వేసామంటారు. కానీ దాదాపు 100 కోట్లు మరి ఎక్కడికి పోయినాయో దానికి ఈరోజు జవాబు లేదు అనే అంశానికి సంబంధించినటువంటి పల్లె ప్రాంతాల నుంచి వస్తా ఉన్నారు సార్. నేను చాలా ఏమో సమస్యలు రాసుకున్నాను సార్. ఇంతమంది చూసేసరికి ఏది మాట్లాడో అర్థమవుతలేదు. ఎందుకంటే ఒక శాసనసభ్యుడిగా వస్తా ఉంటే నన్నే ఒక అధికారి ఆపి ఇటుచి కాదు అటుచి పోండి, అటుచి పోండి, ఇటుచి పోండి అంటే దీనికి ఎన్టీపీసీ వాళ్ళు మేము ఎన్టీపీసీ రావాలనుకుంటుంటే వీళ్ళు రాకుండా చేసి గొంతు నొక్కేసే ప్రయత్నం చేస్తుంటే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మా దగ్గర సార్ మొన్న 2x800 అయినప్పుడు పక్కకే సార్ దీనికి ఆనుకుని ఉంది, గోడ కాలుకుని ఉంది, మాతంగి కాలనీ సార్. మాతంగి కాలనీ సార్, మాతంగి కాలనీలో అది రిహాబిలిటేట్ చేసే అవసరం ఉంది సార్. అక్కడ కలెక్టర్ గారిని నేను కోరుతా ఉన్నా, ఇదే పొల్యూషన్ అధికారులను తీసుకొని ఒక్కసారి ఆడికి వెళ్ళాలి. ఆడ ఉండే పరిస్థితి ఉందా సార్? అది రిహాబిలిటేట్ చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ ఉన్న వాళ్ళకి ఉద్యోగావకాశాల్లో కరెంట్ తీగలు ఉన్నాయి, ప్రమాదం ఉంది, మీదికెళ్ళి పెద్ద పెద్ద లైన్లు పోతా ఉంటాయి, మనుషులు అవి చూస్తూ ఉంటాయి, కరెంట్ కింద నుంచి మీదకి గుంజుకుంటారా, ఎవడెప్పుడు చచ్చిపోతాడా తెలియనటువంటి ఒక భయం వాళ్ళు. ఇవాళ మాతంగి కాలనీ ఆదుకోవాలి, వాళ్ళు లెఫ్ట్ షిఫ్ట్ చేయాలి. ఆ 2x800 కట్టినప్పుడు కూడా ఆ రోజు ప్రజాభిప్రాయ సేకరణ నేను లేను, కానీ వాళ్ళకు ఆ రోజు మాట ఇచ్చినారు, ఏమి చేయలేదు, వాళ్ళ బ్రతుకులు శూన్యమైతా ఉన్నాయి. ఆ వాడల వాళ్ళ వరకు దాచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ మాతంగిన కాలే కాదు సార్, మల్కాపూర్ ఒక్క రోడ్ వేయలేదు సార్. ఇప్పుడు దాకా ఒక్క రోడ్డు కూడా వేయలేదు. రోడ్లో కూడా బతులాడుతూ ఉంటే ఎన్టీపీసీ వాళ్ళు రోడ్డు వేయలేదు, ఏం వేయలేదు, అన్ని చేస్తున్నామని చెప్తారు. మొన్న వర్షాలకు నీళ్ళు వచ్చినప్పుడు మేము బతిలాడితే అన్నం పెట్టింది స్వయంగా. ఆ రోజు నేనున్నా, మేయర్ గారు ఉన్నారు, చాలా మంది నాయకులు ఉన్నారు ఇక్కడ. ఆ రోజు ఎక్కడ పోయినా అడుగుతున్నాం. ఇవాళ మాతంగి కాలనీ ఖచ్చితంగా రిహాబిలిటేట్ చేయాల్సిందే. వీళ్ళపల్లిని రిహాబిలిటేట్ చేసుకుంటే R&R ప్యాకేజ్ ఇతర ప్రాంతాలకు పంపాల్సిందే. అదే మాదిరిగా ఏవైతే 6 డివిజన్స్ ఉన్నాయో ఎన్టీపీసీలో 6 డివిజన్స్, అదే మాదిరిగా పల్లె ప్రాంతంలో 17 గ్రామాలు,
ఆ గ్రామాల్లో రామగుండం నియోజకవర్గాన్ని ఎన్టీపీసీ సార్ ఎన్టీపీసీ ఆఫీసర్ సునియా ఎన్టీపీసీ రామగుండాన్ని దత్తత తీసుకోవాలి. రామగుండాన్ని దత్తత తీసుకోవాలి. రామగుండంలో రోడ్లు, నీళ్లు, ఉద్యోగాలు, ప్రతి ఒక్క వ్యవస్థ చేయాల్సిన అవసరం ఉంది. ఇది మా డిమాండ్ అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదే మాదిరిగా వస్తున్నా అదే మాదిరి ఇదే అమ్మాయి సార్, ఈ పేరు జానకి గారు సార్. ఇది మన కలెక్టర్ సార్ ఇచ్చినారు. ఇచ్చిన ఎంప్లాయ్మెంట్ ఫార్వర్డ్ చేసినా కూడా కలెక్టర్ గారు పాజిటివ్ గా ఇచ్చిన 5 విషయాల్లో ఇప్పటి వరకు కూడా డిస్టర్బ్. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.